ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, పండ్ల ముక్కలు 1 కప్పు, జీడిపప్పు ముద్ద 1/2 కప్పు, పంచదార పొడి 2 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 3 చుక్కలు, బటర్ 2 టీ స్పూన్లు. చాలా ఈజీ సెలెక్ట్ చేసుకుంది. అసలు పొయ్యి కూడా అంటే ఎక్కదు అసలు దీనికి. బ్రెడ్ మీద రాసి తినేయడమే. అంతే కదా, చేయండి. అంతే శ్రీవాణి, అంతే కదా. సరే నేను చేస్తాను. ఫస్ట్ ఐటమ్ చెప్పనా? ఇవి ఆపిల్, బనానా అండ్ ఆరెంజ్ పీసెస్ ఇవి. ఆ తర్వాత ఇది వెనిలా ఎసెన్స్. నెక్స్ట్ మా ఆయనకి ఎంతో ఇష్టమైన జీడిపప్పు పేస్ట్. మళ్ళీ నా కోసం ఇది షుగర్ పౌడర్. ఇది కూడా ఇష్టం. ఓకే తినండి. ఓకే, సో ఫస్ట్ మనం పెద్ద బౌల్ తీసుకొని, పెద్ద బౌల్ చిన్న బౌల్ అది సరే ఏదో ఒక అది వీటి మీద పెద్దదే కదండి. ఓకేనా? క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, మా ఆయనకి అర్థం కాదు. నేర్పించు మరి. ఫస్ట్ ఇవన్నీ వేసేసుకుందాం. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, జీడిపప్పు పేస్ట్ ని మొత్తం వేస్తాను. షుగర్ పౌడర్ ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు వేసుకోవచ్చండి. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. తినేది నేను కాబట్టి మాకు ఇష్టం వచ్చింటే లేదు, తినేది నేను. ఇది నాకు ఇష్టం. మీ పాపతో టైం స్పెండ్ చేయడానికి సరిపోతుందా నీకు? హ్యాపీగా, ఎందుకంటే నేను వర్క్ చేసేది కేవలం 18 days మాత్రమే. అంతేనా? ఓకే, సో లిమిటెడ్ టైం పెట్టుకున్నాం. వెరీ గుడ్. ఎందుకంటే మా పాప స్కూల్ కి వెళ్ళేంత వరకు ఒక 18 days వర్క్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. పేరేంటి ఎందుకు పాప పేరు? రాజనందిని. రాజనందిని. ఓకే, రాజకుమార్తె. రాజకుమార్తె విక్రమాదిత్య కదా. అవునవును, మా కుమార్తె. గొప్పలు చెప్పుకోవడానికి మా ఆయన. ఓకే, ఇది మిక్స్ చేసుకున్నాం కదా. ఇది పక్కన పెట్టుకుందాం. బ్రెడ్ పీసెస్ తీసుకుందాం. ఓకే, బటర్ రాసుకుందాం. ఓకే, ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ రాసుకోవచ్చు, వద్దనుకునే వాళ్ళు కూడా వద్దనుకోవచ్చు. రాసుకోకుండా ఉంటే బెటర్. కొంచెం రాసుకుంటే బాగుంటుంది, లేకపోతే మాలా తయారవుతారు. సారీ, మా ఆయన. చూసా నీకోసం నేను ఎంత అందంగా గార్నిష్ చేశాను ప్లేట్ ని. నువ్వా? ఇంతకు ముందు నేను వేసి పెట్టాను అక్కడ. చూడండి ఇద్దరు ఎలా అబద్ధాలు ఆడి నన్ను ఎలా చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పూజ. నా క్రెడిట్ పూజ. అందుకే భయం వేసి పక్కకుండా విక్రమ్ డేంజర్ క్యాండిడేట్. మరి కిడ్నాప్ చేయించేస్తుంది, ఏమైనా చేయించేస్తుంది, మటర్లే చేయించేస్తుంది కదా. కిడ్నాప్ పక్కన అంతే అంటావు. సో నేను తీసుకుంది ఓన్లీ 4 slices కాబట్టి ముగ్గురికి 3 చేయండి, సరిపోతుంది పాపం. అవునా? అంతే అంటారు. సో బటర్ పెట్టేసాం. ఇవి పక్కన పెట్టేసి బ్రెడ్ పీసెస్ రైట్ ఒక దాని మీద ఒకటి పెట్టి మనం ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇది పెట్టవా అంటే ఎడ్జెస్ కట్ చేసి పెడుతుంది అన్నమాట. ఇది వేయాల్సి మధ్యలో. మా ఆయన పక్క నుండి సరే ఇది వేస్తాను కదా. ఏమండి మీకు ఇది చాలు కదా మొత్తం. రైట్, ఓకే. దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేద్దాం. ఓకే, స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది పెట్టేసి ఎడ్జెస్ కట్ చేసుకుందాం. కట్ చేయొచ్చండి. రైట్, అంచులు కట్ చేసుకున్న తర్వాత ఇలా సెంటర్ కి కట్ చేసేస్తే మనకు ట్రయాంగిల్ షేప్ లో చక్కగా మన ఫ్రూట్ శాండ్విచ్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆగండి, ఓకే. ఫస్ట్ పెట్టుకుందాం. ఇది ఎవరికి? ఇది నీకు, ఇది నాకు, ఇది కూడా నాకే. నాదా? ఓకే, వద్దాయితే ఇప్పుడు. ఓకే, శ్రీవాణి ఇక్కడ చక్కగా నా కోసం ఫ్రూట్ శాండ్విచ్ రెడీ చేసిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ శాండ్విచ్ తయారీ విధానం మరోసారి చూద్దాం. ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పండ్ల ముక్కలు, వెనిలా ఎసెన్స్, జీడిపప్పు ముద్ద, పంచదార పొడి వేసి కలపాలి. 2 బ్రెడ్ స్లైస్లకు బటర్ రాసి వాటిపై పండ్ల ముక్కల మిశ్రమం ఉంచి సమంగా పరుచుకోవాలి. మిగతా 2 బ్రెడ్ స్లైస్లకు వెన్న రాసి పళ్ళ ముక్కలు ఉంచిన స్లైస్ల పైన పెట్టి అంచులు కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదండి. మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు. విక్రమ్ చక్కగా మన ఏంటి ఏంటి ఇందాకేమో మమ్మల్ని తినమన్నారు, ఇప్పుడు తింటే వద్దంటున్నారే. డౌట్ ఇప్పుడేమో సో మా ఆయన ఏంటి అంత ముద్ద అదరిందా తిను.
అవసరం. సూపర్. అబ్బా అబ్బా ఇది పొగడక్కర్లేదు, బాగుంది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది కదా. శాండ్విచ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం. ఖచ్చితంగా ట్రై చేయండి.